మందమర్రి నుండి తరలిపోయిన ఫామాయిల్ ఫ్యాక్టరీకి మళ్లీ తిరిగి మందమర్రిలో స్థాపించాలని మంచిర్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు సప్పిడి నరేష్ డిమాండ్ చేశారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు మంత్రి వివేక్ చొరవ చూపాలని అన్నారు. ఈ సంవత్సరం రైతుకి అకాల వర్షాలు అనేది చాలా ఇబ్బందిగా పడినటువంటి సందర్భం. 5వ నెల అప్పుడు వర్షాలు లేని టైంలో అకాల వర్షాలు పడి అప్పుడు పంట నష్టం జరిగింది. రైతు కోత సమయంలో అప్పుడు పంట నష్టం జరిగింది. తర్వాత వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడి రైతు నార్లు ఏలేని పరిస్థితుల్లో చాలా చెర్ల కింద నార్లు ఏలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారీ వర్షాలు కొట్టి అటు ఏదైతే నారు వేసే సమయం ఉంటుందో అది సమయం దాటిపోయి ఇప్పుడు వేసుకున్న నాట్లకి భారీ వర్షాల వలన వాగులతో వంకలతో వచ్చినటువంటి వరదలతోని ఆ పంట అంతా కొట్టుకుపోయి ఈ మన మండలంలో అనేక వందల ఎకరాలు నష్టపోవడం జరిగింది. ఒక్కొక్క రైతుకి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఈ విధంగా నష్టపోయినటువంటి సందర్భం ఉంది. ఇసుక మేటలు పెట్టి కనీసం కొట్టుకపోయినా కూడా మళ్ళీ పెట్టుకుందామంటే కూడా అవకాశం లేకుండా ఇసుక మేటలు పెట్టి అది ఈ సంవత్సరానికే పనికి రాకుండా అయినటువంటి సందర్భం. దాన్ని మళ్ళీ ఇసుకను తోడేయాలంటే మళ్ళీ రైతుకు అదనపు భారం. ఇవాళ రైతు 1 ఎకరానికి నాటు పెట్టాలంటే దాదాపుగా 20,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ 20,000 రూపాయలు ఇప్పటికి నాటు పెట్టిన తర్వాత ఈ భారీ వర్షాలు వచ్చి